ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. మంచి విద్య కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడిన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చేరుస్తున్నారు. కానీ ఇటీవలి రోజుల్లో ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీ విపరీతంగా పెరిగిపోతోంది. ఫీజుల సాకుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ప్రైవేటు స్కూళ్లు ఫీజులు ఏటా పెరుగుతున్నాయి. తాజాగా నర్సరీ విద్యార్థికి ఏకంగా 2.5 లక్షల ఫీజుకు సంబంధించిన రసీదు వైరల్ అవుతోంది. అది కూడా మన హైదరాబాద్లోని ఓ స్కూల్ ఇంత భారీ ఫీజు కేవలం నర్సరీ విద్యార్థులకే వసూలు చేస్తోంది. @టాక్ టు అనురాధ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసిన ఫోటోలో నర్సరీ పిల్లల ఫీజుల గురించి ప్రస్తావించబడింది. 2025-26 విద్యా సంవత్సరానికి నర్సరీ పిల్లలకు వార్షిక పాఠశాల ఫీజులు 2.5 లక్షలు. ఏబీసీడీ నేర్చుకోవడానికి నెలకు 21,000 చెల్లించాలని ఈ శీర్షిక చెప్తోంది. పోస్ట్లో పాఠశాల ఫీజుల గురించి వివరంగా ప్రస్తావించారు. ట్యూషన్ ఫీజు 47,750, అడ్మిషన్ ఫీజు 5,000, ప్రారంభ ఫీజు 12,500, తిరిగి చెల్లించదగిన డిపాజిట్ 10,000 అని ఉంది. మొత్తం కలిపి 4 వాయిదాలలో మొత్తం 2,51,000 ఫీజు చెల్లించాలి. మిగిలిన ఫీజు ప్రీ ప్రైమరీ 2 2,72,400, 1వ తరగతి నుండి 2వ తరగతి వరకు 2,91,460 రూపాయలు, 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు 3,22,350 రూపాయలు ఫీజులుగా ఉన్నాయి. జూలై 30న ఈ ఫోటో పోస్ట్ చేశారు. దీనిపై తల్లిదండ్రులు, నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక 10వ తరగతికి ఆస్తుల్నే రాసివ్వాలేమో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.